పిల్లలు బియ్యం తింటున్నారు, లేకపోతే మట్టి తింటున్నారు అని చూసినప్పుడు చాలామంది పేరెంట్స్ ఎంత క్యూట్‌గా ఉంది. ఇదొక ఫేస్ అదే పోతది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు పిల్లలకి మోస్ట్ ప్రాబబుల్లీ ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఉన్నట్టు. వీళ్ళ హెల్త్ గురించి నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను ఈరోజు. చివరిదాకా చూడండి. నేను మీ డాక్టర్ లీలా. యువర్ ఎవ్రీడే వుమెన్స్ డాక్టర్. ఈ వైద్య పరిభాషలో పిక అంటారు. అంటే తినకూడని వస్తువుల్ని తినాలనిపించడం అనమాట. ఇది ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని చెప్పాను కదా! ఎందుకు అంటే ఐరన్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతది. వీళ్ళు టేస్ట్‌ని ఎలా ఆస్వాదిస్తారు, ఎలా వద్దనుకుంటారు అంటే టేస్ట్ పర్సెప్షన్ అనమాట. దీనికి ఐరన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐరన్ తక్కువైనప్పుడు పిల్లలకి ఇలా రకరకాలు తినకూడని వస్తువులు తినాలనిపించడం, సోపు, పేపరు, బియ్యం, మట్టి ఇలాంటివి తినాలనిపిస్తదనమాట. ఇది ఇలాగే వదిలేస్తే ఎనీమియా వాసన అయిపోతుంది. తర్వాత బ్రెయిన్ డెవలప్‌మెంట్ తగ్గిపోతుంది. ఆ పొట్టలో చెత్త తినేయటం వల్ల పురుగులు, చాలా జెర్మ్స్ చేరిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అయితే ఇది కేవలం ఐరన్ డెఫిషియన్సీ వల్లే కాదు. జింక్ డెఫిషియన్సీ ఉన్నా, పొట్టలో పురుగులున్నా, లేకపోతే పిల్లలు ఎదిగేటప్పుడు చిన్న సెన్సరీ డిఫరెన్సెస్ వచ్చినా సరే ఇలా అవుతదనమాట. యాస్ పేరెంట్స్ మీరేం చేయొచ్చు అంటే, ఆ పిల్లల్ని ఇది నాటీనెస్ అనో, లేకపోతే ఇలా చెయ్యొద్దనో అరవటం మానేసి ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. మీ పీడియాట్రిషియన్‌కి విషయం చెప్తే వాళ్ళు ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేపిచ్చి, డీవార్మింగ్ డ్రాప్స్ ఇచ్చి, దానికి తగ్గ సిరప్స్ ఇస్తారు. మీకు ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ పిల్లలకి ఏం రెసిపీస్ పెట్టాలి అని మీరు అనుకుంటే, నన్ను ఫాలో చేసి నాకు డీఎం చేయండి. నేను మీకు ఫ్రీ పీడీఎఫ్ పంపిస్తాను. నేను చెప్పాను కదా అని చెప్పి ఎళ్లి వీధి చివరి దగ్గర నుంచి ఐరన్ డ్రాప్స్ తేకండి. ఎందుకు అంటే మీ పిల్లలకి మీరు ఎక్కువ ఇచ్చేస్తే అది పాయిజన్ అయిపోతుంది. మీ డాక్టర్ గారు మీకు ఎలా ఇస్తారంటే మీ పిల్లల వెయిట్ చెక్ చేసి దానికి తగ్గట్టు ఇస్తారు ఆ డ్రాప్స్. జనరల్‌గా ఐరన్ డ్రాప్స్ మీల్స్‌కి మధ్యలో ఇవ్వటం, లేదా ఆరెంజ్ జ్యూస్‌తో కలిపియటం బెటర్ అబ్జార్ప్షన్ కోసం అన్నమాట ఇస్తారు. ఐరన్, కాల్షియం కలపకూడదు. అంటే ఒక గంట ఇటు, అటు పిల్లలకి పాలు, కాఫీ, టీ లేకపోతే ఏ హై కాల్షియం ఫుడ్ అయినా అది ఇవ్వకుండా అప్పుడు ఇవ్వాలన్నమాట ఐరన్ డ్రాప్స్. మలం కొంచెం ముదురు రంగులో వస్తుంది కంగారు పడద్దు ఐరన్ డ్రాప్స్ వాడినప్పుడు. అయితే ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ పోయిందో ఈ డ్రాప్స్ కూడా ఆపేస్తారు. ఇది ముందు పోయింది లేదు తెలియడానికి మధ్య మధ్యలో టెస్టులు కూడా చేయించుకుంటా ఉండాలి. నన్ను ఫాలో చేశాక నాకు ఐరన్ రిచ్ ఫుడ్స్ అని కనుక మీరు డీఎం చేస్తే నేను మీకు డైట్ చార్ట్ డెఫినెట్‌గా పంపిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగపడింది అంటే లైక్ చేయండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందంటే అందరికీ షేర్ చేయండి, సేవ్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా బేబీ ఫుడ్ రెసిపీస్, పేరెంటింగ్ ఇష్యూస్, హెల్త్ టిప్స్ కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి. బాయ్.